ఇది ఒక మ్యాజిక్ చేసే మెజిషియన్ యొక్క వింత కథ. ఏ మెజిషియన్ అయినా తన మ్యాజిక్ 10 మందిలో ఫెయిల్ అవ్వడాన్ని అసలు ఒప్పుకోడు. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసైనా తను మ్యాజిక్ని చూపిస్తాడు. అదే ఈ కథ. ఇదే క్రమంలో ఒక బుల్లెట్ ట్రైన్ ఆపే ప్రయత్నంలో ఈ మెజిషియన్ ఫెయిల్ అయిపోయాడు. ఈ ఫెయిల్ అవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. అతను అద్దానికి అతుక్కుపోయి వింత రూపంలోకి మారిపోయినట్టుగా అతను చూసుకున్నాడు. ఆ లోపల ఉన్న పైలట్ కూడా అతన్ని వింతగా చూడడం మొదలుపెట్టాడు. అతను కష్టపడి తనకు తాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగోలో ఇప్పుడు మ్యాజిక్ చూపించాలనే ప్రయత్నంతో అతను ఆ ట్రైన్ నుంచి ముందుకు దూకేసి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతను ఆ బుల్లెట్ ట్రైన్ ముందుకు దూకినా కూడా చాలా వేగంగా పరిగెట్టడం చూసి డ్రైవర్ కూడా ఆశ్చర్యపోయాడు. అతను చాలా వేగంగా పరిగెడుతున్నాడు. అతను ఎన్నో స్టేజులు దాటుకొని ముందుకెళ్ళిపోయి ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేసి ఇమ్మీడియట్గా తన మ్యాజిక్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అతను అక్కడ ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ని పళ్ళకొట్టేసి దాని పైపుని వాటర్ పైపుని తీసుకొని అటు ఇటు మొత్తం చుట్టసాగాడు. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పుడు దానికి తాక్కొని ఆగాలి. అలా ఆ పైపుని మొత్తం వేగంగా ఆ ప్లాట్ఫామ్ నుండి ఈ ప్లాట్ఫామ్ వరకు మొత్తము ఆ ట్రైన్కి అడ్డంగా వచ్చేటట్టుగా 10 చుట్ల వరకు చుట్టేసి ఇక తోటి ప్రయాణికులు ఆశ్చర్యాలతో చూస్తూ ఉండగా అతను ఆ బుల్లెట్ ట్రైన్ కోసం వెయిట్ చేయసాగాడు. అంతలోనే సౌండ్ వస్తుంది. ట్రైన్ వచ్చేస్తుంది. అతను తన మ్యాజిక్ని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అతను మళ్ళీ ఆ పట్టాల మీదకి వెళ్ళిపోయి ఆ ట్రైన్ను ఆపుతుండగా పోజు పెట్టి నిలబడ్డాడు. అంతే, ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది అందరికీ ఉత్కంఠగా ఉంది. ఆ ట్రైన్ రాబోతుంది మరియు దగ్గరగా వచ్చేసింది. అతను కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంతలోనే ఆ ట్రైన్ వచ్చేసి ఆ పైపులకు తగిలిపోయి మొత్తానికి ఆగిపోయింది. మెజిషియన్ గెలిచాడు. అద్దానికి అతుకుపడి ఇప్పుడు పైలట్ వంతైంది. ఇంతలో విజయ గర్వంతో మెజిషియన్ తన థమ్స్అప్ చేశాడు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.